మా అన్నయ్య గారి పేరు సన్నీ శామ్యుల్. ఆయన మంచి పరిచర్య మిషనరీగా ఆయన అనేకమైన రాష్ట్రాల్లో పరిచర్య చేస్తూ ఉన్నతమైన ఉద్యోగాన్ని విడిచిపెట్టి ప్రభు పని చేయాలని మా నాన్నగారు 83వ సంవత్సరంలో 1983లో గవర్నమెంట్ ఉద్యోగాన్ని విడిచిపెట్టి పరిచర్యకు వచ్చారు. ఆ పరిచర్యకు వచ్చిన దినాల్లో చాలా కష్టాలు చేదైన అనుభవాలు గుండా ప్రయాణం చేశాం. మా నాన్నగారికి సంతానం లేనప్పుడు నాకు ఎంతమందిని అయితే సంతానం ఇస్తావో అంతమందిని నీ పరిచర్య నిమిత్తం నేను పెంచుతాను ఆయన, నీకు అర్పిస్తాను తండ్రి అన్నప్పుడు 4 సంతానాన్ని ఇచ్చాడు. 4 మా నాన్నగారు మాదిరి మా ఫోర్ ఫాదర్స్ అందరూ కూడా మంచి ఉద్యోగాలు సంపాదించి ఉద్యోగాలు చేస్తూ ఉద్యోగాలు విడిచిపెట్టి పరిచర్యకు వచ్చారు. మా తాతల దగ్గర నుంచి కూడా మమ్మల్ని అదే మార్గంలో పెంచాలని మా నాన్నగారి తీర్మానం. అలాగే మా పెద్ద దేవుని సేవకులు సన్నీ శామ్యుల్, యూట్యూబ్లో సెర్చ్ చేయండి. అట్లాగా ఒక మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ ఉన్నతమైన పరిచర్ని కలిగి ఉండగా ఉద్యోగాన్ని విడిచి పరిచర్కి రావాల్సిన సమయం వచ్చినప్పుడు అట్లానే ఉన్నతమైన ఉద్యోగాన్ని విడిచి పరిచర్యకు వచ్చారు. ఈ విషయాన్ని తెలుసుకున్న డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు అల్లుడు గారు కూతురు గారు షర్మిల మేడం గారు పిలిచి, అయ్యా నీ పరిచర్యని నీ వైరాగ్యాన్ని మేము చూసాం, మా దగ్గర నమ్మకంగా పరిచర్య చేసేవాళ్ళు కావాలి, మేము 1000 మందిరాలు పైగా కట్టిద్దామని అనుకుంటున్నాం. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో అలాగనే అనేకమైన సభలు పెట్టాలనుకుంటున్నాం. ఏడబ్ల్యూ మినిస్ట్రీస్ తరఫున మా దగ్గర నమ్మకంగా పరిచర్య చేసేవాళ్ళు కావాలి, మీరు ఉన్నతమైన ఉద్యోగాన్ని విడిచిపెట్టి వచ్చారని తెలిసింది అని వారు కబురు పెట్టినప్పుడు ఆయన అన్న మాట, అయ్యా నేను ఉద్యోగాన్ని విడిచిపెట్టి వచ్చాను, మరలా మీ దగ్గర ఉద్యోగం చేయడానికి నా మనసు అంగీకరించట్లేదు అని చెప్పినప్పుడు, అయ్యా ఉద్యోగం కాదు ఇది, దేవుని పరిచర్య, అనేకమైన మందిరాలు కట్టించాలి అని ఒక తీర్మానము మేము కలిగి ఉన్నాం. ఆ దర్శనాన్ని బట్టి మీరు మా దగ్గర కొన్ని దినాలు పని చేయాలి అని అన్నప్పుడు ఈ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో చాలా మందిరాలు ఆయన కట్టించడానికి ఆ సేవకుల ద్వారా, ఆ మంచి భక్తుల ద్వారా మందిరాలు కట్టించడానికి ఆయన ముందుకు వచ్చారు. అట్లాగా 17, 18, 19 సంవత్సరాల్లో 2016, 17, 18, 19 సంవత్సరాల్లో అనేక మందిరాలు కట్టించి ఏడబ్ల్యూ మినిస్ట్రీస్ తరఫున అనేకమైన మహాసభలు పెట్టించడానికి వారు ఫైనాన్షియల్ అకౌంటెంట్గా అక్కడ పనిచేస్తూ లాస్ట్ పాండమిక్ టైంలో 31 సంవత్సరాలు ఆయనకి కోవిడ్ టైంలో జూన్ 28వ తారీఖున దేవుని సన్నిధికి వెళ్ళిపోయారు. మీరు సన్నీ శామ్యుల్ లాస్ట్ మెసేజ్ అని యూట్యూబ్లో సెర్చ్ చేయగలిగితే ఆయన మెసేజ్ వస్తుంది. ఇక సేవకులు మీరు ఎవరైనా చూసారండి? మీ అందరికీ వందనాలు. ఆయన అన్న మాట, ఆయన ఒక 2 నెలల నుంచి దేవుని సన్నిధికి వెళ్ళడానికి ప్రిపరేషన్ అవుతూ ఉన్నారు. అనేక మంది ఆన్లైన్ సేవకులతో ఈ విషయాన్ని పంచుకున్నారు. అది యూట్యూబ్లో కూడా ఉంటుంది. జూన్ 12వ తారీఖున నేను దేవుణ్ణి చూడబోయే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఒక సేవకుడు, గొప్ప సేవకుడు, నేను పేరు చెప్పదలుచుకోలేదు కానీ ఆ సేవకుడు అడిగాడంట, అన్న సన్నీ నీ పెళ్ళి ఎప్పుడు? నీ పెళ్ళికి గౌరీపట్నం వద్దాం అనుకుంటున్నాం ఏమనంటే, నా పెళ్ళి ఇక్కడ కాదు పాస్టర్ గారు, దేవునితోనే గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలోనే నేను దేవుని పెళ్లి చేసుకోవడానికి వెళ్తున్నాను, నా పెళ్ళి లేదు పాస్టర్ గారు అని చెప్పాను. చెప్పి నేను దేవుని కలుసుకుపోయే రోజులు దగ్గరలో ఉన్నాయని 12వ తారీఖుని చెప్పారు. జూన్ 28వ తారీఖున దేవుని సన్నిధికి వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా, ఇంకొంచెం బిగ్గరగా. ఆయన ఏ సమయాన్ని వెంటిలేషన్ పైకి వెళ్తారో, ఏ సమయాన్న దేవుని సన్నిధికి వెళ్తారో డాక్టర్లు కూడా చెప్పారు. ఇప్పటికీ ఆ వెబ్సైట్లో అఫీషియల్ వీడియోస్ ఉంటాయి. మేము డబ్బులన్నీ ఖర్చు పెడుతున్నాం, రోజుకి 1,40,000 హాస్పిటల్ బిల్లు. ఎందుకు నన్ను దేవుడు నన్ను పిలుస్తూ ఉంటే మీరు ఇంత డబ్బులు ఎందుకు ఖర్చు పెడుతున్నారు, ఎందుకు ప్రయాసపడుతూ ఉన్నారు అని మమ్మల్ని అడుగుతూ ఉన్నాడు. నేను పలానా దినాన్న వెంటిలేషన్ పైకి వెళ్తాను, పలానా దినాన్న దేవుని చేరుకోబోతున్నాను. అయినా తమ్ముళ్ళుగా మాకున్న ప్రేమను బట్టి దేవుడు ఏ క్షణాన్ని కృప చూపుతాడేమో అని చెప్పి ప్రయాసపడ్డాం. అనేక మంది మంత్రులు, ఎమ్మెల్యేలు చాలా రికమెండేషన్లు, చాలా హైఫై హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. వారు చెప్పిన సమయానికి దేవుని సన్నిధికి వెళ్ళిపోయారు. అప్పుడు ఆయన ఏ క్షణానైనా బ్రతికే అవకాశాలు, ఇంటికి వచ్చే అవకాశాలు ఉంటే తండ్రి 7 నెలలు నేను మీటింగ్స్ పెడతాను. అనేక మంది గనులైన సేవకులు, జఫన్య గారు, జ్యోతిరాజయ్య గారు, మంగాచార్యులు గారు, పాల్సన్ గారు, చాలామంది సేవకులు, పేర్లు చెప్పలేను కానీ ఈ సేవకులందరూ బ్రతకాలని ప్రార్థన చేస్తున్నారు. కొంతమంది అయితే ఫోన్లు చేసి దేవుని చేరుకోబోతున్నాడు, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పిన సేవకులు కూడా లేకపోలేదు. మమ్మల్ని బలపరిచారు. ఆ సేవకులను బట్టి స్తోత్రం చెప్దాం. ఇంకొంచెం బిగ్గరగా చెప్పాలి, హల్లెలూయా. నేను అనుకున్నాను అన్నయ్య క్షేమంగా ఇంటికి వస్తే 7 నెలలు మీటింగ్స్ పెడదామని అనుకున్నాను.
ఇంకా ఆయన 28వ తారీఖున దేవుని సన్నిధికి వెళ్ళారు. ఆ రోజు మా నాన్నగారు అన్నారు, మేము ఎలా చెప్పాలి నాన్నగారికి అన్నయ్య దేవుని సన్నిధికి వెళ్ళాడని. మేము అలా చాలా టెన్షన్ పడుతూ ఉన్నాం. బంధువులందరూ వచ్చారు. అలా చెప్పాలి అర్థం కావట్లే. ఆయనకి ఎందుకు అర్థమైంది. ఒక మాట చెప్పండి, అన్నయ్య దేవుని సన్నిధికి వెళ్ళాడా, ఎందుకు టెన్షన్ పడుతున్నారు, ఆ టెంట్లు అవి వచ్చినాయి ఎందుకు వచ్చినాయి అని అడిగారు. మేము ఇంకేం చేయాలి తెలియక దేవుని సన్నిధికి వెళ్ళారు డాడీ అని అంటే, ఆయన హ్యాపీగా కూర్చుని బాడీ రాగానే ఒక 2 నిమిషాలు ఆయనే ప్రేయర్ చేసి, నా కొడుకు పలానా దేశంలో ఉన్నప్పుడు చాలా గొప్పగా చెప్పుకున్నాను, పలానా ఉద్యోగం చేసినప్పుడు చాలా గొప్పగా చెప్పుకున్నాను, పలానా వ్యక్తి దగ్గర పలానా సేవకుడి దగ్గర పనిచేసినప్పుడు, ఆ పరిచయలో పనిచేసినప్పుడు కూడా చాలా గొప్పగా చెప్పుకున్నాను. ఇప్పుడు చెప్తున్నాను, నా కొడుకు పరలోకంలో ఉన్నాడు అన్నారు. బిగ్గరగా స్తోత్రం చెప్దామా? చప్పట్లు కూడా కొట్టచ్చు. ఆయన అన్న మాట, అనిల్ కుమార్ గారి దగ్గర లేకపోతే సీఎం గారి ఆఫీస్లోనూ పని చేస్తే గొప్పగా చెప్పుకున్నాను కదా, ప్రధాన యాజకుడి దగ్గర నా కొడుకు పని చేయడానికి వెళ్ళాడు, నా ప్రార్థన, నా ప్రయాస, నా ప్రతిష్టత, నా పరిచర్య కోసం విజ్ఞాపన చేస్తున్నాను నా కొడుకు అన్నారు. బిగ్గరగా చప్పట్లు కొట్టండి. ఆయన మాటలు మమ్మల్ని బలపరిచినాయి, మా ముగ్గురు అన్నదమ్మల్ని, మా పరిచర్ని. 28వ తారీఖున దేవుని సన్నిధికి వెళ్ళారు. జూలై 1 నుంచి 30వ తారీఖు వరకు 30 దినాలు ఉపవాస కూడికలు పెట్టారు. ఇప్పుడు చప్పట్లు కొట్టండి. ఇక పెద్ద కార్యాలు, చిన్న కార్యాలు ఇంకేవి ఉంటాయి కదా, ఇవి ఏమి ఉండవు. ఇంకా 30 రోజులు ఉపవాస కూడికలు పెడితే చర్చ్ కన్స్ట్రక్షన్లో ఉంది మాది. మధ్యలో ఒక రిబ్బన్ కట్టారు. నిరీక్షణ లేని ఇతరుల వల్ల మేము దుఃఖించాం, మాకు నిరీక్షణ ఉంది, మమ్మల్ని ఎవరు ఓదార్చకూడదు. ఆ రిబ్బన్ కట్టి, కోవిడ్ చాలా ముమ్మరంగా ఉంది, మా వల్ల ఎవరికైనా ఒకవేళ అది అటాక్ అవుతుందేమని మా ఫ్యామిలీ అంతా చర్చ్ ఆ స్టేజ్ దగ్గర ఉంటే మమ్మల్ని ఎవరైనా పలకరించడానికి వచ్చిన వాళ్ళు ఆ ఉపవాస కూడికలో ఆ రిబ్బన్ అవుట్ సైడ్ కూర్చుని ప్రేయర్ చేసి వెళ్ళిపోవాలంతే. కనీసం పాస్టర్ గారు బాగున్నారా, ఏం జరిగింది, ఎలా ఉందని అడగడానికి కూడా లేదు. అలా 30 దినాలు ఉపవాస కూడికలు ఏర్పాటు చేశారు.